రమేష్ రెడ్డి వచ్చి నా పట్టుకొని ఆయన నెట్టారు సార్ వాళ్ళిద్దరు ఆడవాళ్ళిద్దరు చుట్టు పట్టుకొని నెట్టారు జరిగింది. జాకెట్లో చేసి నెట్టేసారా? కట్టేసి అందరికి ఇచ్చేసారు. మాదిరి లంచ మాట్లాడుతున్నాం ఒప్పుకోము అని చెప్పి అక్కడ వచ్చి ఒకరోజు నెక్స్ట్ ఆ రోజున మనం ఎప్పుడు అనేది నిర్ణయం చేసుకుని మనం కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పి మీ అందరికీ మనం చేస్తున్నాం. అదేవిధంగా ఈ సభ్యత్వ కార్యక్రమాలకు క్యాలెండర్ నెక్స్ట్ ఇయర్లో జనవరి నుంచి మనం స్టార్ట్ చేస్తాం. ఆ సభ్యత్వాలు కూడా మీరు నమోదు చేసి ఎక్కువ మందిని మన యొక్క సేవా సమితి ద్వారా మనం ముందుకు తీసుకోవాలని చెప్పి నేను అందరినీ కోరుకుంటున్నా. చివరిగా ఇప్పుడు మన బీసీ కార్పొరేట్ సంబంధించి కొన్ని సందేశాత్మకంగా బాగా మాట్లాడారు. విమర్శ చాలా తక్కువ. మన కులపరంగా తీసుకున్నా కూడా మనం ఉండేది వేసుకొని వాళ్ళ పేద పిల్లలకి స్కాలర్షిప్స్ ఇవ్వటం కానీ ఇంకేదైనా ఆర్థిక సాయం చేయటం కానీ అన్నీ తొందరగా చేసుకుంటున్నారు. మనం ఉండేది తక్కువ మంది అయినా కూడా ఉన్న వాళ్ళల్లో కొంత డబ్బు ఇవ్వగలిగినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అంటే కొత్త గొప్ప ఇస్తే అందరూ తలా కొంత ఇచ్చినా కూడా మన వాళ్ళల్లో కొంతమంది మరీ పేదవాళ్ళం కావాలని వాళ్ళని కూడా మనం తీసుకొని వాళ్ళకి మనం సాయం చేసేటువంటి అవకాశం కూడా ఉందన్నమాట. ఇప్పుడు దానిగా నేను నిన్న బుక్స్ కొనుక్కోవడానికి కానీ లేదా ఏదైనా డ్రెస్సులు కానీ అలాంటి ఇచ్చేదానికి వేరే వాళ్ళని నేను మాట్లాడాను. వాళ్ళు ఇస్తా ఉన్నారు. అలాంటి వాళ్ళని మన డివిజన్ స్థాయిలో ఖచ్చితంగా వీళ్ళు పేదవాళ్ళు వీళ్ళకి ఇవ్వవచ్చు అనేటువంటి క్యాండిడేట్స్ ఎవరన్నా ఉంటే మనం లిస్ట్ తయారు చేసుకుంటే దాని ప్రకారం మనం ఆ డోనర్స్ దగ్గర మనం వసూలు చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మన వాళ్ళకి అందేటట్లుగా మనం ఈ యొక్క సేవా సమితి ద్వారా మనం కృషి చేస్తామని చెప్పి అందరికీ తెలియజేయడం అవుతుంది. ఆవల్ డివిజన్లో వాళ్ళందరూ కూడా మనం గుర్తించి మన సేవా సమితి ద్వారా వాళ్ళకి కొంత సహాయం చేసే విధంగా మన సమితి తరఫున మనం మన సహాయ సహకారం అందిస్తామని చెప్పి మీకు తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా మనం ఈ కొంత సేకరించినట్లయితే మనం ఏ పరిధిని కూడా మనం ఇబ్బంది రాకుండా మనం ఈ ప్రగతి సంగమ సేవా సమితి అనేది ఒక ఉన్నతమైనటువంటి ఆశయాలతో లక్ష్యాలతో మనం ఈ ప్రగతి సంగమ సేవా సమితిని మనం ప్రారంభించుకున్నాం. 2013 ఏప్రిల్ నెలలో ఈ యొక్క సేవా సమితిని మనం ప్రారంభించాం. ప్రధానంగా ఏంటంటే ఈ జంగమ కులస్తులు చాలా వెనుకబడినటువంటి ఈ జంగమ కులస్తుల్ని అందరినీ కూడా మనం కొంచెం వాళ్ళందరూ కూడా పైకి తీసుకురావాలని చెప్పి ఆర్థికంగా రాజకీయంగా వెనుకబడినటువంటి మన కులాన్ని మనం అభివృద్ధిలో బాటలు తీసుకురావాలని చెప్పి ఈ యొక్క ప్రగతి సంగమ సేవా సమితిని మనం స్థాపించడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా భూమి లేని వాళ్ళు ఇళ్ల స్థలాలు లేని వాళ్ళు చాలామంది జంగమ కులస్తులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా గుర్తించి ప్రభుత్వ పరంగా వాళ్ళకి ఇళ్ళు లేని వాళ్ళకి ఇళ్ళు శాంక్షన్ చేయించడం, అదేవిధంగా పొలాలు లేని వాళ్ళకి ప్రభుత్వ పరంగా కొంత పొలాన్ని వాళ్ళకి ఇప్పించేందుకు ఈ సేవా సమితి ద్వారా మనం ప్రయత్నం చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ పిల్లలు చాలామంది ఆర్థిక స్తోమత లేక ఈ జంగమ కులస్తులైనటువంటి పిల్లలు ఉన్నటువంటి పేద పిల్లలు ఆర్థిక ఇబ్బందులతో వాళ్ళు ఎక్కువ చదువులు చదవలేక పై చదువులు పోలేక ఉద్యోగాలు సంపాదించుకోలేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అటువంటి వారిని అందరూ కూడా ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో వాళ్ళని గుర్తించి మేము మా సేవా సమితి ద్వారా వాళ్ళకి కొంత ఆర్థిక సహాయం అందజేసి
వాళ్ళ చదువుల్లో ముందుకు తీసుకుపోవాలని చెప్పేదానికి మేము అవకాశం కల్పిస్తామని చెప్పి మేము ఈ సేవా సమితి ద్వారా మేము తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ ప్రధానమైనటువంటి ఈ జంగమ కులస్తుల ప్రధాన వృత్తి ఏంటంటే ఈ మిషన్ కుట్టే వృత్తి ఎక్కువగా ఉన్నందున ఈ అందరిని కూడా ఒక ట్రైనింగ్ సెంటర్ లాంటిది ఒక ఏర్పాటు చేసి ఈ కుట్టు శిక్షణ వాళ్ళకి ఇప్పించడానికి మేము కృషి చేస్తామని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ ప్రభుత్వ జంగమ సేవా సమితి ప్రారంభిక సంవత్సరం సందర్భంగా రేపు మార్చి కానీ ఫిబ్రవరి మార్చి నెలలో మేము ఈ యొక్క వార్షికోత్సవాన్ని ఏర్పాటు చేసేదానికి మేము ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ప్రధానంగా ఏంటంటే ఈ యొక్క జంగమ వివాహ పరిచయ వేదికని మేము ఇప్పుడే ఈ మధ్య ప్రారంభించాం. ఎందుకంటే ఈ వివాహ పరిచయ వేదిక ద్వారా ఎవరైతే పెళ్ళిడి పిల్లలు ఉన్నటువంటి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ వాళ్ళ విద్యార్థులను బట్టి వాళ్ళ యొక్క చదువు వాళ్ళ ఉద్యోగాలను బట్టి మేము అందరూ కూడా వేరే దగ్గర పోకుండా మాలోనే ఒకరొకరు సమాచారాన్ని సేకరించి ఉచితంగా మేము వాళ్ళకి వివాహ పరిచయ వేదిక ద్వారా ఉచితంగా వాళ్ళకి ఎలాంటి ఫీజులు లేకుండా మేము వివాహ సంబంధాలు కుదిర్చడానికి కోసంగా మేము ఈ ప్రత్యేక సేవ ద్వారా మేము చేస్తూ ఉన్న సేవా కార్యక్రమాలని. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ యొక్క సమావేశాలకి తప్పకుండా హాజరయ్యి ఈ ప్రగతి జంగమ సేవా సమితి ముందు మంచి అభివృద్ధి పదంలో తీసుకుపోతాడని చెప్పి ఆశిస్తూ నేను ఓకేనా. ఈరోజు కావలి పట్టణ ప్రజలు రైతాంగం మరి చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. అంటే గత 3 సంవత్సరాల నుంచి పంట పండక నానా ఇబ్బంది పడుతున్నారు రైతులు. వాళ్ళు అప్పులు చేసుకొని గోల్డ్ కుదవ పెట్టుకొని బ్యాంకుల్లో తాకట్టు పెట్టుకొని నానా ఇబ్బంది పడి ఒరే పంట వేసుకునే అక్కడ కనీసం నోటికాడికి వచ్చేలేకే పంట ఎండిపోతుంది. కాబట్టి గతంలో ఎమ్మెల్యే గాడ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గాడ కావలి చెరువుకి వీలున్న వరకు నేను పోరాడతానని చెప్పి రైతులకు హామీ ఇచ్చున్నాడు. కావలి చెరువుకు నీళ్ళు తెప్పిస్తామని. వేదామస్తానరావు కూడా చాలాసార్లు నీళ్ళు తెప్పించడానికి కూడా పోరాడాడు. కాబట్టి ఇప్పుడు ఎంపీ కూడా చాలాసార్లు చెప్పుకున్నాడు. కలెక్టర్ గారు దాని మీద కూడా చాలాసార్లు మేము పోయి అర్జీలు కూడా ఇచ్చున్నాం రైతు సంఘం తరఫున. ఇప్పుడు వరకు నీళ్లు కావలి చెరువులకు ఒక్క బొట్టు వచ్చి ఎరగదు సోమశేల ప్రాజెక్ట్ నుంచి. ఇప్పుడు జల్దంకి చెరువు కింద పంటలు వేస్తున్నారు కొంతమంది, కావలి చెరువు కింద కూడా కొంతమంది పంటలు వేస్తున్నారు. వీళ్ళ కనీసం ఒక పంట కానీ అదే 2 తడికి వస్తే కొంతమంది వేసిన వాళ్ళ వరకు పంట పండే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు అందరూ కలిసి, రాజకీయ నాయకులు అందరూ కలిసి, మంత్రులు కానీ రాజకీయ నాయకులు కానీ జిల్లా కలెక్టర్ కానీ ఇక్కడ కావలి నియోజకవర్గ ఎమ్మెల్యే కానీ పెద్ద బేద మస్తానరావు కానీ అందరూ కలిసి కృషి చేస్తే ఇప్పుడు కావలి నియోజకవర్గ బిట్టగుంట కింద గౌరవం కింద చాలామంది నా పంటల కాడకు వచ్చేసి ఉన్నాయి. కరుకు మీద ఉంది ఇప్పుడంతా ఊరంతా కొంత దిక్కర్లా. వీళ్ళందరికీ నీళ్ళు అందియాల్సిన బాధ్యత ఇక్కడ అధికారులకు ఉంది. రాజకీయ నాయకులు అందరూ హామీలు ఇచ్చున్నారు, వాళ్ళకి కూడా ఉంది. కాబట్టి రైతాంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క నాయకుడికి ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని వెంటనే కావలి చెరువుకి నీళ్లు, జల్దంకి చెరువుకి నీళ్లు, ఇక్కడ గౌరవానికి ఈ అన్నిటికీ నీళ్లు వచ్చేటట్టు దయించి రైతాంగాన్ని ఆదుకోవాల్సిందిగా నేను రైతు కూలీ సంఘం తరఫున నేను కావలి డిమాండ్ చేస్తున్నా. జిల్లా రైతు కూలీ సంఘం అధ్యక్షులను పెట్టేసి ఇంకా
అదే అది కదా షెడ్యూల్ అదే ఆ షెడ్ కాడ అప్పుడు బోర్ కదా అది కూడా మీకు అదే కరెక్ట్ కదా చేలో ఉన్నప్పుడు ఏది ఇక్కడ అదే మీ 40 ఎకరాల లేకుంటే మొత్తం వేసిందంతా కూడా ఈ వేసిన కాడికైనా ముందు బాగుండా పండుద్ది వస్తుండే మేము మాకు ప్రధానమైన పండుగ అదే ఏం చేయాలి పప్పులు తెస్తున్నాము పేరు ఇది ఉండేది ఏంటో మేము ఉండేది అదే చెప్పు కావాలా రాయపాటి రామయ్య ఉండేది కావాలి పోతే 3 సంవత్సరాల నుంచి నీళ్ళు లేవు మాకు ఏదన్నా ఇప్పుడు ఏదన్నా మాది ఈ బిట్లో 40 ఎకరాలు నాటుంది ఇక్కడ పోతే ఇప్పుడు కానీ ఏదన్నా మాకు చెరువుకి నాకు వస్తే వదిలితే మాకు ఏదైనా లైన్ అవుద్ది వచ్చేది మళ్ళీ ఈ నాట్లకి పండుగ వచ్చి పడతా ఉంది మాకు మళ్ళీ అది ఏదన్నా గ్రహించి కానీ ఒక తడిగా నీళ్ళు ఇప్పుడు కానీ రాగలిగితే అర్థం కదా అదేలే కావేరి పెద్ద చెరువుకి ఒక తడి ఏదన్నా ఒక 20 రోజుల నీళ్ళు వచ్చితే చాలు పండిపోద్ది